వెల్కమ్ టు కేఎన్ఎల్ఎస్ ఆన్లైన్ క్లాసెస్. టాలీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్లో మనం ఈరోజు మోడర్న్ రూల్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ గురించి చూద్దాం. చూడండి, ఇప్పుడు దాకా మీకు జర్నల్ ఎంట్రీస్ ఎలా జర్నల్ ఎంట్రీస్ ఎంటర్ చేయాలంటే, వచ్చర్ ఎంట్రీస్ చేయాలి అంటే కనుక ఫస్ట్ ఏం చెప్పాం, లెడ్జర్ని క్రియేట్ చేయండి. అకౌంటింగ్ వచ్చర్స్ చేయాలి అంటే కనుక ముందు అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి అక్కడ లెడ్జర్లోకి వెళ్ళి లెడ్జర్ని క్రియేట్ చేయాలి. ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఈ లెడ్జర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఈ గ్రూప్స్ ఇంపార్టెన్స్ వాటి గురించి చెప్పాం. పలానా లెడ్జర్ అయితే పలానా లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాం, ఆ లెడ్జర్ ఏ గ్రూప్లోకి వస్తుంది అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాం. ఆ ప్రీవియస్ క్లాసెస్లో ఏ గ్రూప్లో ఏ అకౌంట్ వస్తుంది అన్నది దానికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ ఇచ్చాం. ఒకసారి అది స్టడీ చేయండి. ఓకే, తర్వాత ఏంటంటే అసలు ఈ వోచర్స్ ఎంటర్ చేసేటప్పుడు మేజర్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, అంటే అకౌంట్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఓకే, అసలు అకౌంట్స్ నాలెడ్జ్ లేని వాళ్ళకి, అంటే యాక్చువల్గా టాలీ అన్న సాఫ్ట్వేర్ మెయిన్ దాని పర్పస్ ఏంటి, అకౌంటింగ్ రాకపోయినప్పటికీ కూడా ఈజీగా అకౌంట్స్ ఎంటర్ చేయడం కోసం, సో అకౌంట్స్ మెయింటైన్ చేయడం కోసం. సో అయితే ఈ ప్రైమరీ నాలెడ్జ్ ఏదైతే లేదో దానివల్ల ఏమవుతుందంటే కొన్ని రకాల ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది అన్నది కొద్దిగా కాన్ఫ్లిక్ట్ అన్నది క్రియేట్ అవుతుంది. దట్స్ వై దానికి ఒక సింపుల్ రూల్ ఉంది. ఓకే, సో దేన్ని డెబిట్ చేయాలి, అదేవిధంగా దేన్ని క్రెడిట్ చేయాలి, ట్రాన్సాక్షన్లో ఒక ట్రాన్సాక్షన్ జరగడంతో దాంట్లో దేన్ని డెబిట్ దేన్ని క్రెడిట్ చేయాలి అంటే, ఇప్పుడు డ్యూయల్ అకౌంటింగ్ సిస్టంలో ఏంటి, డబుల్ ఎంట్రీ సిస్టంలో ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఖచ్చితంగా అది రెండు లెడ్జెస్లోనూ ఎఫెక్ట్ అవుతుంది, అంతే కదా. సో ఒక లెడ్జర్లో ఏమో డెబిట్లో అవుతుంది, ఒక లెడ్జర్లో ఏమో క్రెడిట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది అన్నది చెప్పడానికి ఒక సింపుల్ రూల్ ఉంది. దాన్ని ఏమంటామంటే సింపుల్గా డీలర్ అని చెప్పిస్తాం. ఓకే, ఇక్కడ డిఈఏ ఈ పార్ట్, ఇక్కడేమో ఎల్ఈఆర్, మొత్తం ఈజీగా గుర్తుండటం కోసం డీలర్ అని చెప్తాం. డీలర్ అంటే అకౌంట్స్ని డీల్ చేయడానికి సింపుల్గా మీరు ఈజీగా గుర్తుంచుకోండి. అకౌంట్స్ని మీరు డీల్ చేయాలి అంటే కనుక ఈ డీలర్ పాయింట్ని దృష్టిలో పెట్టుకుంటే, మైండ్లో పెట్టుకుంటే మీరు ఈజీగా దాన్ని మెయింటైన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, డ్రాయింగ్స్ కానీ డివిడెండ్స్ కానీ బేసికల్గా మొత్తం ఎన్ని రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి మనకి, వాటి డ్రాయింగ్స్ అండ్ డివిడెండ్స్ కానీ, అదేవిధంగా ఎక్స్పెండిచర్ కానీ, అదేవిధంగా అసెట్స్ కానీ, లయబిలిటీ కానీ, ఈక్విటీ ఆర్ క్యాపిటల్ కానీ, రెవెన్యూ ఆర్ ఇన్కమ్. ట్రాన్సాక్షన్ అనగాతో అకౌంటింగ్ సిస్టంలో మ్యాక్సిమం ఏముంటుంది, డ్రాయింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వాడి పర్సనల్ యూజ్కి ఏదో డ్రా చేశాడు, లేకపోతే ఎక్స్పెండిచర్ ఏదో ఖర్చు పెట్టాడు, జీతాలు ఇచ్చాడు, లేకపోతే సంథింగ్ ఏదో కరెంట్ బిల్ కట్టాడు, లేకపోతే అసెట్స్ ఏయో కొన్నాడు, లేకపోతే అసెట్స్ అమ్మాడు. అదేవిధంగా ఏదో లయబిలిటీస్ ఉన్నాయి అంటే అప్పు ఏదో చేశాడు, లేకపోతే అప్పు తెచ్చాడు. అదేవిధంగా క్యాపిటల్ తీసుకొచ్చాడు, క్యాపిటల్లోంచి కొంత యూజ్ చేసుకున్నాడు, లేకపోతే క్యాపిటల్ గెయిన్ ఏదో ఇచ్చింది. అదేవిధంగా ఇన్కమ్ సేల్స్ కానీ, పర్చేస్ కానీ, అదేవిధంగా ఇన్కమ్స్ కానీ, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ బేసికల్గా ఉంటాయి, అంతే కదా మనకి. సో వీటిలో ఏ ట్రాన్సాక్షన్ని డెబిట్ చేయాలి, ఏ ట్రాన్సాక్షన్ని క్రెడిట్ చేయాలి, ఇక్కడ సింపుల్గా చూడండి, డ్రాయింగ్స్ అండ్ డివిడెండ్స్. దీన్ని ఎప్పుడైనా కూడా డ్రాయింగ్ అన్నది కానీ డివిడెండ్ కానీ ఈ రెండు కూడా ఏమవుతుంది, డెబిట్ అవుతుంది. అయితే ఇందులో కూడా ఇంకోటి ఏంటి, ఎక్స్పెండిచర్ కూడా డెబిటే, అసెట్ కూడా డెబిటే. సంస్థలోకి మనం గోల్డెన్ రూల్స్లో చెప్పుకున్నాం కదా, సంస్థలోకి ఏదొచ్చినప్పటికీ కూడా ఆస్తి వస్తుంది అంటే డెబిట్, ఆస్తి బయటికి వెళ్ళిపోతుంది అంటే కనుక క్రెడిట్ అని చెప్పాం. అదేవిధంగా ఎక్స్పెండిచర్ వచ్చేప్పటికి ఖర్చులు అన్నీ కూడా డెబిట్ అవుతాయి అని చెప్పాం. సో ఇక్కడ కూడా అదే పాయింట్, అంటే అక్కడ గోల్డెన్ రూల్స్కి అన్నా సింప్లిఫై చేయడం కోసం ఈ కొత్తగా డీలర్ మోడర్న్ రూల్ అని చెప్పి ఇన్వెంట్ చేశారు. సో దీంట్లో ఏంటంటే ఇంకా ఈజీ, గోల్డెన్ రూల్స్ కన్నా ఇది ఇంకా ఈజీగా మీరు అసలు అకౌంటెన్సీ నాలెడ్జ్ లేని వాళ్ళు ఈజీగా చేయడం కోసం. సో మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ మీకు ఒక ట్రాన్సాక్షన్ ఏదో ఇచ్చామనుకోండి, ఆ ట్రాన్సాక్షన్ అసలు అది డ్రాయింగా, డివిడెంటా, ఎక్స్పెండిచరా, అసెట్టా, అదేవిధంగా లయబిలిటీనా, ఈక్విటీనా, లేకపోతే క్యాపిటలా, రెవెన్యూనా, లేకపోతే రెవెన్యూ ఆర్ ఇన్కమ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో వీటిలో ఏ ట్రాన్సాక్షన్లోకి వస్తుంది అన్నది మనకి ఒక ప్రైమరీ అవగాహన ఉంటుంది, నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పెయిడ్ రెంట్ అన్నాం. రెంట్ అంటే ఏంటి,
రెంట్‌ని పే చేసామంటే ఏంటి? ఖర్చే కదా! సో, ఎమ్మటే ఇది ఎందులోకి వస్తుంది? ఎక్స్‌పెండిచర్‌లోకి వస్తుంది. ఓకే. ఎక్స్‌పెండిచర్ ఇంక్రీజ్ అయిందనుకోండి. మనకి ఎక్స్‌పెండిచర్ ఏదన్నా పెడుతున్నాం. అప్పుడేంటి? డెబిట్. అదే కొన్ని సందర్భాల్లో రివర్స్‌లో అవుతుంది. అప్పుడు అది క్రెడిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెట్టే ఉందనుకోండి. ఆహ్, సంస్థలోకి మీరు ఏదన్నా ఆస్తి కొన్నారు. ఓకే. కొన్నప్పుడు ఏమవుతుంది? డెబిట్. అంటే ఇంక్రీజ్, ఇంక్రీజ్ అయింది కాబట్టి. వేరేస్ డిక్రీజ్ అయింది. సంస్థలోంచి ఆస్తి వెళ్ళిపోయింది. లేకపోతే ఆ ఆస్తి ఏదో డెప్రిషియేషన్ దాని మీద ఏదో తరుగుదల ఉంది. అంటే ఒక యంత్రం, ఒక మిషనరీ రూ. 1,00,000 కొంటే ఆ మిషనరీ మీద డిప్రిషియేషన్ 10% అని చెప్పాడు అనుకోండి. యాక్చువల్‌గా అసెట్స్ అన్నీ కూడా ఏమవుతాయి అని చెప్పాం? డెబిట్ అన్నాం. అసెట్స్ డెబిట్ అవుతాయి అన్నాం కదా అని ప్రతిదీ కూడా డెబిట్‌లోకి వేయకూడదు. అసెట్ పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా? ఇక్కడ చూడండి. ఈ అసెట్ అన్నది ఇలా పెరిగిందా లేకపోతే తగ్గిందా అన్నది, డిక్రీజ్ అయిందా అన్నది చెక్ చేసుకోండి. అసెట్ పెరిగింది అంటే డెబిట్, అసెట్ తగ్గింది అంటే క్రెడిట్. అదేవిధంగా లయబిలిటీ పెరిగింది అంటే కనుక ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతే కనుక క్రెడిట్ అవుతుంది, డిక్రీజ్ అవుతే కనుక డెబిట్ అవుతుంది. అదేవిధంగా ఈక్విటీ ఆర్ క్యాపిటల్ ఆర్ రెవెన్యూ ఆర్ ఇన్కమ్. మనం ఏం చేద్దామంటే జస్ట్ ఈ షీట్ ఇలా ఉంచుకొని, ఓకే, దీన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక్కొక్కటి మనకి సెట్ అయిందా లేదా చూద్దాం. సో ఇక్కడ సింపుల్గా ఇదే షీట్ని నేను ఏం చేశానంటే డ్రాయింగ్స్ ఎందులోకి వెళ్తాయి. డ్రాయింగ్స్, ఎక్స్పెండిచర్, అసెట్స్ డిఫాల్ట్గా ఏంటి? ఇవి డెబిట్ అవుతాయి. ఓకే. అదేవిధంగా లయబిలిటీ, ఈక్విటీ, రెవెన్యూ ఇవేంటి ఎప్పుడు కూడా క్రెడిట్ అవుతూ ఉంటాయి. సో ఇందులో మళ్ళీ ఇంకో రూల్ ఏం చెప్తున్నాం? ఇంక్రీజ్ అయితే డెబిట్, డిక్రీజ్ అయితే క్రెడిట్. సేమ్ ఇక్కడ కూడా ఇంక్రీజ్ అయితే క్రెడిట్ ఆర్ వైస్ వర్సా, డిక్రీజ్ అయితే డెబిట్ అన్నది మెన్షన్ చేసాం. సో ఇప్పుడు ఇదంతా ఈజీగా అర్థం కావడానికి మనం ఒక డెమో తీసుకుందాం. ఏదో ఒక ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షన్స్ తీసుకుంటే మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఓకే. చూడండి, ఇక్కడ రెంట్ పే చేసాం అంటున్నాడు. పెయిడ్ రెంట్. ఓకే. పెయిడ్ రెంట్ అనగాతోటి ఫస్ట్ మీరు ఈ టేబుల్లోకి వచ్చి మనకి ఇది ఎందులోకి వస్తుంది? ఇది డ్రాయింగా లేకపోతే ఎక్స్పెండిచరా, అసెట్టా, లయబిలిటీనా, ఈక్విటీనా, రెవెన్యూనా? చెప్పండి. జస్ట్ మినిట్. ఓకే. ఇదేంటి? ఎక్స్పెండిచర్ కదా మనకి. ఓకే. ఖర్చు. మనం శాలరీస్ ఇస్తున్నాం, శాలరీ పే చేస్తున్నాం అంటే అదేంటి? ఖర్చు మనకి. సో ఖర్చు కాబట్టి, ఖర్చు ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇదేం చేయాలన్నాడు? డెబిట్ చేయాలి అన్నాడు. అయితే ఇక్కడ ఎప్పుడైతే రెంట్ పే చేస్తున్నాం అన్నాడో మనకి ప్రతి ట్రాన్సాక్షన్లో కూడా 2 లెడ్జర్స్ ఎఫెక్ట్ అవ్వాలి అని చెప్పాం. డ్యూయల్ అకౌంటింగ్ సిస్టంలో మామూలుగా అకౌంటింగ్ సిస్టంలో ఏంటి? 2 రకాలు ఉంటాయి. ఒకటి సింగిల్ ఎంట్రీ సిస్టమ్, ఇంకోటి డబుల్ ఎంట్రీ సిస్టమ్. డబుల్ ఎంట్రీ సిస్టంలో కంపల్సరీ 2 లెడ్జర్స్, ఒక ట్రాన్సాక్షన్ జరగంగతోటి ఒకటి డెబిట్ అవుతుంది, ఒకటి క్రెడిట్ అవుతుంది, లేకపోతే వైస్ వెర్సా. సిమిలర్లీ సో ఇప్పుడు మీరు పెయిడ్ రెంట్ అనగాతోటి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు ఇందులో ఎన్ని లెడ్జర్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెంట్ అన్న లెడ్జర్ ఒకటి ఇన్వాల్వ్ అవుతుంది. అదేవిధంగా ఇంకోటి క్యాష్ అన్న లెడ్జర్ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇక్కడ రెంట్ అన్నది ఏంటి? ఎక్స్పెండిచర్. క్యాష్ అన్నది అసెట్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం ఏం చెప్పాం? రెంట్ అన్నది ఖర్చు కాబట్టి ఏమైందన్నాం? డెబిట్ అయింది అన్నాం. సరిపోయిందా లేదా? డెబిట్. అదేవిధంగా ఇక్కడ రెంట్ పే చేస్తున్నాం అంటే కనుక అది ఏ రూపంలో పే చేసాం? క్యాష్ రూపంలో పే చేసాం. ఈ క్యాష్ అన్నది ఏంటి? మనకి అసెట్, ఆస్తి. కాబట్టి ఆస్తి సంస్థలో నుంచి వెళ్ళిపోతుంది, డిక్రీజ్ అయింది. సో ఇక్కడ చూడండి, మనకి అసెట్, ఇది అసెట్లో డిక్రీజ్ అయింది. ఆటోమేటిక్గా ఇది ఎందులోకి వెళ్ళింది? క్రెడిట్లోకి వెళ్ళింది. ఓకే. సో ఒకటి డెబిట్, ఒకటి క్రెడిట్. సరిపోయింది కదా. ఎక్స్పెండిచర్ ఏమో పెరిగింది కాబట్టి అది డెబిట్ చేసాం. అదేవిధంగా నెక్స్ట్ వన్ అసెట్ ఏమో తగ్గింది కాబట్టి దాన్ని క్రెడిట్ చేసాం. ఇంతే కదా. సో రెంట్ డేటా టు క్యాష్. రెంట్ అన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఇచ్చాడు? ఓకే 5,000, ఇక్కడ ఏదో 1000 వేసాం మనం. సేమ్ ఫిగర్ ఎండిపోయిన కన్ఫ్యూజన్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ రెంట్ని మనం డెబిట్ చేస్తున్నాం, క్యాష్ని క్రెడిట్ చేస్తున్నాం. ఎందుకు డెబిట్ చేసాం, ఎందుకు క్రెడిట్ చేసాం అన్నది ఐడియా వచ్చింది కదా. డెబిట్ ఖర్చులన్నీ కూడా, ఖర్చు పెరిగింది, ఖర్చు అయ్యింది అంటే ఇంక్రీజ్ మోడ్లో ఉంది అంటే కనుక దాన్ని డెబిట్ అన్నాం. రెంట్ డేటా టు
అనేసి డెబిట్ కాలంలో వేసేసాం. మనకి సంస్థలో నుంచి ఏది వెళ్ళిపోయింది, క్యాష్ వెళ్ళింది. క్యాష్ బయటికి వెళ్ళిపోయింది అంటే కనుక ఏం చేయమన్నాం, క్రియేట్ చేయమన్నాం. సో ఇది క్రియేట్ అయింది, సరిపోయింది కదా. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇది జనరల్ వాడిచ్చిన ట్రాన్సాక్షన్. ఫస్ట్ పాయింట్ ఏంటి, వాడు మనకి రెంట్ పే చేసామని చెప్పాడు. ఆ రెంట్ పే చేసిన దాంట్లో నుంచి మనం ఎన్ని లెడ్జెస్ ఎఫెక్ట్ అవుతాయి అన్నది డిసైడ్ అవ్వాలి. సో ఇక్కడ ఎన్ని లెడ్జెస్ ఎఫెక్ట్ అవుతాయి, రెంట్ పే చేస్తున్నాం కాబట్టి రెంట్ అన్న లెడ్జర్ ఒకటి ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా రెండోది క్యాష్ అన్న లెడ్జర్ ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ మన సెకండ్ పాయింట్ ఏంటి, ఓకే ఏ లెడ్జెస్ ఎఫెక్ట్ అయినాయి అన్నది ఓకే. ఇప్పుడు ఈ రెంట్ అన్నది డెబిట్ చేయాలా లేకపోతే క్రెడిట్ చేయాలా, అదేవిధంగా క్యాష్ అన్నది డెబిట్ చేయాలా క్రెడిట్ చేయాలా. సో దానికి రూల్ సాటిస్ఫై అయిందా లేదా అన్నది చూసుకోండి. చూడంగాతోటే మనకి మనం ఈ రూల్ ప్రకారం తీసుకున్నట్లయితే కనుక ఏం చేయమన్నాం, రెంట్ పెరిగింది కాబట్టి ఇంక్రీజ్ అయింది కాబట్టి డెబిట్ చేయమన్నాం. క్యాష్ ఏమో ఆస్తి తగ్గింది కాబట్టి క్రెడిట్ చేయమన్నాం. ఇది క్రెడిట్ అయింది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు మరి దీన్ని లెడ్జర్ క్రియేట్ చేయాలంటే కనుక ఫస్ట్ టాలీలోకి వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి, లెడ్జర్ని క్రియేట్ చేయాలి. లెడ్జర్ని క్రియేట్ చేయాలంటే కనుక ఏం చేయాలి, ఫస్ట్ ఎందులోకి వెళ్ళాలి చూడండి, అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి గో టు అకౌంట్స్ ఇన్ఫో అండ్ తర్వాత ఏం చేస్తున్నాం, లెడ్జర్లోకి వెళ్ళాము. ఓకే, తర్వాత క్రియేట్ తీసుకున్నాం. ఇది మొత్తం నేను ర్యాప్ టెస్ట్లో పెడతా ఒకే కాలంలో వచ్చేట్టు. ఓకే, సో అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళారు, తర్వాత లెడ్జర్లోకి వెళ్ళారు, తర్వాత క్రియేట్లోకి వెళ్ళారు. ఇక్కడ దానికి ఒక నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏమని ఇచ్చాము, ఇది రెంట్. సో రెంట్ అన్న నేమ్ ఇవ్వండి. ఓకే, రెంట్ అన్నది ఎందులోకి వెళ్ళాలి, ఇది రెంట్ అంటే మనకి ఎక్స్పెండిచర్ కదా రెంట్. సో డైరెక్ట్ ఎక్స్పెండిచర్. ఇన్వెంటరీ వాల్యూస్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అని అడిగాడు. నో ఇచ్చేసాం. అదేవిధంగా నెక్స్ట్ వన్, దానికి సంబంధించిన ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమన్నా ఉందా అన్నాడు. ఓకే, సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమీ లేదు. తర్వాత ఎంటర్ కొట్టాం, యాక్సెప్ట్ అన్నాడు, యాక్సెప్ట్ చేసేసాం. ఇక్కడికి ఈ లెడ్జర్ క్రియేట్ అయిపోయింది. ఓకే, అదేవిధంగా ఇంకో లెడ్జర్ ఏం కావాలి, క్యాష్ లెడ్జర్ ఒకటి. మళ్ళీ క్రియేట్లోకి వెళ్ళండి, క్యాష్ అని చెప్పి ఇవ్వండి. అయితే ఇక్కడ చూడండి, క్యాష్ అనేది ఏమంటున్నాడు, ఆల్రెడీ ఉంది, డూప్లికేట్ ఎంట్రీ. ఒకసారి క్రియేట్ అయిన తర్వాత లెడ్జర్ మళ్ళీ క్రియేట్ చేయాల్సిన పని లేదు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్కి వెళ్ళి ఇక్కడ నుంచి మనం ఎందులోకి వెళ్ళాలి, అకౌంటింగ్ వోచెస్. సో ఈ అకౌంటింగ్ వోచెస్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి, ఇది ఏ టైప్ ఆఫ్ ఎందులోకి వస్తుంది. ఇక్కడ వోచర్ టైప్స్ ఉన్నాయి కదా. సో ఈ వోచర్ టైప్లో ఇది కాంట్రానా, లేకపోతే రిసీటా, జనరలా, సేల్సా, లేకపోతే పేమెంటా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అదేంటి అనేది మనం డిసైడ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇదేంటి, మనం క్యాష్ శాలరీలు పే చేస్తున్నాం అంటే ఏంటి, పేమెంట్. సో F5 కొట్టండి, లేకపోతే పేమెంట్ మీద ఇక్కడ ఇలా క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ స్పేస్ బార్ కొట్టండి. మనం ఏది బ్యాంక్ ద్వారా పే చేసామా, క్యాష్ ద్వారా పే చేసామా, క్యాష్ పే చేసాం. సో బ్యాంక్ అనలేదు అంటే దాని అర్థం ఏంటంటే డిఫాల్ట్గా అది క్యాష్ కింద కన్సిడర్ చేస్తాం. తర్వాత మళ్ళీ ఇక్కడ ఏ లెడ్జర్ కొట్టాలి, ఏమి ఇవ్వాలి, ఇప్పుడు శాలరీస్ అన్నది. సో మీరు టైప్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జస్ట్ స్పేస్ బార్ ఇచ్చి చూరుకోండి. ఆటోమేటిక్గా ఇక్కడ అన్ని అకౌంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అన్ని అకౌంట్స్ ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. మనకి ఇప్పుడు ఇందులో ఏ అకౌంట్ కావాలి, శాలరీస్ అనే అకౌంట్ కావాలి. సో శాలరీస్ అనేది ఇచ్చేయండి. ఇక్కడ ఎంత పే చేసాం, శాలరీస్ ఎంత పే చేసాం, 5,000 రూపాయలు పే చేసాం. సో 5,000 రూపాయలు ఇక్కడ వేయండి. ఓకే, సో ఇక్కడ కింద నేరేషన్ బీయింగ్ శాలరీస్ పెయిడ్, నెక్స్ట్ ఎంటర్ ఇచ్చేయండి. ఎంటర్ అవ్వడంతో మళ్ళీ ఇక్కడ యాక్సెప్ట్ ఆర్ నాట్ అని చెప్పి ఇలా అడుగుతుంది, ఎస్ అని ఇచ్చేయండి. ఓకే, సో ఇప్పుడు ఇది మనకి కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిందా లేదా, కరెక్ట్గా లెడ్జెస్లో కరెక్ట్గా పోస్ట్ అయిందా లేదా అనేది చూద్దాం.
సో ఇప్పుడు కంట్రోల్ క్యూ కొట్టేయండి ఒకసారి. ఎస్కేప్ ఇస్తే మళ్ళీ ఎస్ఆర్ నో అని చెప్పి ఈ విధంగా ప్రాంప్టింగ్ అడుగుతుంది. ఓకే, ప్రతిదానికి మనం ఎస్కేప్ ఇచ్చామనుకోండి ప్రాంప్టింగ్ బ్యాక్ వెళ్ళాలా లేదా అని ప్రాంప్టింగ్ అడుగుతుంది. సో అలా ప్రాంప్టింగ్తో పని లేకుండా డైరెక్ట్గా మనం కాన్ఫిడెంట్ పొరపాటున ఎస్కేప్ కొట్టలేదు, వాడి ఉద్దేశం ఏంటంటే పొరపాటున ఎస్కేప్ కొట్టారా అని చెప్పి ఎస్ఆర్ నో అని మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతాడు. అలాంటి కన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా బయటకు వచ్చేయాలంటే కంట్రోల్ క్యూ కొట్టేయండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాం, ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి, రెంట్ పే చేసాం. ఈ రెంట్ పే చేసినప్పుడు ఫస్ట్ మనం అందులో ఎన్ని లెడ్జెస్ ఎఫెక్ట్ అయినాయి అనేది చూసాం. ఆ లెడ్జెస్ అది టైప్ ఆఫ్ లెడ్జర్ ఎందులోకి వస్తుంది అనేది చెక్ చేసాం. ఎక్స్పెండిచరా, అసెట్టా, దాని యొక్క జనరల్ ఎంట్రీ వేసుకున్నాం. తర్వాత దాన్ని లెడ్జర్ ఎలా క్రియేట్ చేయాలన్నది చూసాం. తర్వాత అది ఏ టైప్ ఆఫ్ వోచర్లోకి వెళ్తుంది అనేది చెక్ చేసుకున్నాం. పేమెంట్ వోచర్లోకి వెళ్తుంది, వోచర్లోకి వెళ్ళి ఆ వోచర్ని ఎంటర్ చేసేసాం. ఇక్కడికి వోచర్ ఎంటర్ అయింది, ఓకే. బట్ మనకి ఇది కరెక్ట్గా ఎంటర్ అయిందా లేదా, లెడ్జెస్లో కరెక్ట్గా పోస్ట్ అయిందా లేదా అన్నది కావాలి. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీరు డిస్ప్లేలోకి రండి. కింద డిస్ప్లే అని ఉంది కదా, ఈ డిస్ప్లేలోకి వచ్చి నెక్స్ట్ వన్ అకౌంట్ బుక్స్. ఇలా దీని మీద వచ్చి ఇలా క్లిక్ చేసే బదులు మీరు ఏం చేయొచ్చు అంటే అందులో ఫస్ట్ లెటర్ అయినా కొట్టేయచ్చు. ఓకే, డిస్ప్లేలో అకౌంట్ బుక్స్, తర్వాత లెడ్జర్. ఓకే, చూడండి మళ్ళీ ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ చూపిస్తున్నాను. ఫస్ట్ ఏం చేయాలి, మనకి లెడ్జర్ డిస్ప్లే అవ్వాలి, లెడ్జర్ని డిస్ప్లే చేయాలి కాబట్టి డిస్ప్లేలోకి వెళ్దాం. డిస్ప్లే అనేది మనం టైప్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ డిస్ప్లే అనేది మనం ఇలా మౌస్ తీసుకొని సెలెక్ట్ చేసే పని లేకుండా డిస్ప్లేలో ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో అది రెడ్ కలర్లో ఉంది కదా, దాన్ని హాట్ కీ అంటాం. ప్రతి కమాండ్లో కూడా ఏదైతే రెడ్ కలర్లో ఉందో దాన్ని హాట్ కీస్ అంటాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏముంది, డి అనేది రెడ్ కలర్లో ఉంది. సో మామూలుగా ఇలా డిస్ప్లే చేసినట్లయితే కనుక మీకు మౌస్ దాని మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే అది రెడ్ కలర్ అనేది డిస్ప్లే అవుతుంది. మామూలుగా ఇలా పక్కన ఉన్నప్పుడు డిస్ప్లే అవ్వదు. సో సాధారణంగా ఏంటంటే ప్రతి ట్రాన్సాక్షన్లో కూడా ఫస్ట్ లెటర్ రెడ్లో ఇస్తాడు. ఓకే, ఇది అకౌంట్స్లో ఏ ఇచ్చాడు, ఇన్వెంటరీలో ఐ ఇచ్చాడు. వేరేజ్ ఇక్కడ అకౌంటింగ్ వోచర్లోకి వచ్చేప్పటికి ఏమైంది, మళ్ళీ అకౌంటింగ్ వోచర్ మాత్రం వి ఇచ్చాడు. ఎందుకని, ఆల్రెడీ ఏ అన్నది దేనికి అసైన్ చేసాం మనం, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు డైరెక్ట్గా ట్రాన్సాక్షన్స్లోకి వచ్చేయాలి అంటే కనుక ఏం టైప్ చేయాలి, వి అన్నది టైప్ చేయాలి. అది గుర్తున్నట్లయితే కనుక డైరెక్ట్గా వి కొడితే ఇలా ట్రాన్సాక్షన్స్లోకి ఆ వోచర్ ఎంట్రీలోకి వెళ్ళిపోతాం. ఓకే, సో ఈ ఒక్కసారి మామూలుగా చెక్ చేసుకోండి దేనికి ఏది ఇచ్చాడో అన్నది ఐడెంటిఫై చేసుకుంటే రెడ్ లెటర్లో ఉన్న దాన్ని హాట్ కీ అంటాం. ఆ హాట్ కీని మీరు ప్రెస్ చేసినట్లయితే కనుక ఆ మెనూలోకి వెళ్ళి మౌస్ తీసుకొని అది క్లిక్ చేసే పని లేకుండా డైరెక్ట్గా అందులోకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ టాలీ అంటే ఏంటి, వన్ టైప్ ఆఫ్ డేటా ఎంట్రీ వర్క్స్ ఎప్పుడైనా కూడా ఏంటంటే చాలా ఫాస్ట్గా చేయాలి. నిదానంగా ఒక్కొక్కటి చేస్తూ కూర్చుంటే ఏదో ప్రోగ్రామింగ్ చేసినట్టు జరగదు. ప్రోగ్రామింగ్ కూడా ఫాస్ట్గా చేయాలనుకోండి. బట్ ఇక్కడ టాలీ అనేది బేసికల్గా మనకి ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఎంటర్ చేయాలి కాబట్టి, మొత్తం నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేయాలి కాబట్టి చాలా ఫాస్ట్ వర్క్ జరగాలి. సో ఈ ఫాస్ట్ వర్క్ జరగాలి అంటే మీరు ఈ షార్ట్ కట్ కీస్ని, హాట్ కీస్ని దృష్టిలో పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోతాం. మనకి ఇప్పుడు ఏం చేయాలి, డిస్ప్లే చేయాలి. డిస్ప్లేలో మనకి దేన్ని డిస్ప్లే చేయాలి, అకౌంట్ బుక్స్ని డిస్ప్లే చేయాలి. సో అకౌంట్ బుక్స్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. నెక్స్ట్ వన్ దేన్ని మనకేం కావాలి, అకౌంట్ బుక్స్లో ఏం కావాలి, లెడ్జర్స్ కావాలి. లెడ్జర్ మీద డిస్ప్లే చేయండి, క్లిక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనకేం కావాలి, ఒకటి శాలరీస్ అన్నది ఏమవ్వాలి, యాక్చువల్గా డెబిట్ అవ్వాలి. డెబిట్ అయిందా లేదా చూడండి, ఇదిగోండి. ఓకే, డెబిట్ అయింది కదా, ఇక్కడ డెబిట్లోనే ఉంది కదా ఇది. ఓకే, అదేవిధంగా మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళడానికి ఏం చేయాలి చెప్పండి, ఎస్కేపా కంట్రోల్ క్యూనా? ఎస్కేప్ ఇస్తే ఏమవుతుంది, ప్రాంప్టింగ్ వస్తుంది. మనకి ప్రాంప్టింగ్ వద్దు, కంట్రోల్ క్యూ ఇచ్చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ క్యాష్ లెడ్జర్లోకి వచ్చేయండి. క్యాష్ లెడ్జర్లో క్యాష్ ఏమవ్వాలి, ఒకటి డెబిట్ అయిందంటే ఇంకోటి క్రియేట్ అవ్వాలి కదా, ఇక్కడ ఇది క్రియేట్ అయింది. సో క్యాష్ సంస్థలో నుంచి వెళ్ళిపోయింది. గోల్డెన్ రూల్స్ ప్రకారం ఏంటి, సంస్థలో నుంచి ఏది బయటకు వెళ్ళిపోయినప్పటికీ కూడా అది క్రియేట్ అవుతుంది అన్నాం. ఆస్తి ఇప్పుడు క్యాష్ అనేది మనకి ఒక ఆస్తి కాబట్టి అది బయటకు వెళ్ళిపోయింది కాబట్టి క్రియేట్ చేసాం. ఓకే, క్లియర్ కదా. సో మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఏంటి, శాలరీస్ ఏంటి, పెయిడ్ శాలరీ అన్నాడు.
సో శాలరీ పే చేసామంటే ఏ రూపంలో పే చేసామన్నది చెప్పలేదు. ఏ రూపంలో పే చేసామన్నది చెప్పలేదు అంటే దాని అర్థం ఏంటంటే డిఫాల్ట్గా బ్యాంక్ నుంచి కాకుండా క్యాష్ ఇచ్చినట్టే. ఒకవేళ బ్యాంక్ పేమెంట్ చేస్తే స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాడు. బ్యాంక్ అని చెప్పి బ్యాంక్ ద్వారా అని చెప్పకుండా చెక్ ద్వారానో బ్యాంక్ ద్వారానో అని చెప్పలేదు అంటే క్యాష్ అన్నది మీకు ప్రత్యేకించి ఏమీ చెప్పక్కర్లా, డిఫాల్ట్గా అది క్యాష్ ట్రాన్సాక్షన్ అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ పెయిడ్ శాలరీ అనగా మొత్తం ఇక్కడ ఎన్ని అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఒకటి శాలరీ, ఎన్ని లెజెస్ ఉన్నాయి, శాలరీ అన్నది ఒకటి ఇన్వాల్వ్ అయింది, శాలరీ అన్న లెజర్ ఒకటి ఇన్వాల్వ్ అయింది. ఈ శాలరీ అన్న లెజర్ ఏంటి, మనకి శాలరీ అన్నది ఏంటి, మనకి ఖర్చు కదా, ఓకే, ఎక్స్పెండిచర్. సో ఎక్స్పెండిచర్ కాబట్టి దీన్ని ఏం చేయమన్నాం, డెబిట్ చేయమన్నాం, శాలరీ డేటా టు క్యాష్. ఇంకోటి ఏంటి, మనకి క్యాష్ ఇచ్చాం, అసెట్ వెళ్ళిపోయింది కాబట్టి శాలరీ డేటా టు క్యాష్. క్లియర్ కదా, సింపుల్ కదా. ఇలా శాలరీని డెబిట్ చేసాం, క్యాష్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మళ్ళీ లెజర్ క్రియేషన్. సో మళ్ళీ సేమ్ ఏం చేయాలి, ఇలా లెజర్లో సేమ్ ఇదే స్టెప్ ఇక్కడ కూడా కాపీ అండ్ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి మళ్ళీ గేట్వేలోకి వెళ్ళి, ఓకే, గేట్వే టాలీలోకి వెళ్ళి అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి మళ్ళీ లెజర్ని క్రియేట్ చేసుకోండి. అయితే ప్రతిసారి ఇలా లెడ్జెస్ని క్రియేట్ చేసే బదులు అసలు మొత్తం 2 మెథడ్స్, మొత్తం ఎన్ని లెడ్జెస్ ఉన్నాయో ఒకేసారి చూసుకొని అన్ని లెడ్జెస్ని ఒకేసారి క్రియేట్ చేసుకోవటం అన్నది ఒక మెథడు. లేదంటే ఏ ఎంట్రీ వేసేటప్పుడు ఆ ఎంట్రీకి సంబంధించిన లెడ్జర్ ఉందో లేదో చెక్ చేసి అందులో చేయటం ఒక మెథడు. కానీ ఇక్కడ ప్రతిసారి కూడా మళ్ళీ గేట్వే ఆఫ్ టాలీలో ఏదో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ వోచెస్ ఎంటర్ చేయాలంటే ఎందులోకి వెళ్తున్నాం, అకౌంటింగ్ వోచెస్ అన్న మెనూలోకి వెళ్తున్నాం. ఈ మెనూలోకి వెళ్ళిన తర్వాత వరుస పెట్టి అది పేమెంట్ అయితే పేమెంట్, రిసీట్ అయితే రిసీటు, ఏ ట్రాన్సాక్షన్ అయితే ఆ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకొని అందులో సీరియస్గా వర్క్ చేసేస్తున్నాం. కానీ లెడ్జర్, దాని రెలవెంట్ లెడ్జర్ లేదనుకోండి, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మెనూ చేంజ్ చేసి మళ్ళీ అందులోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళి క్రియేట్, ఇందులోకి వెళ్ళి ఇదంతా చేసే పని లేకుండా సింపుల్గా మీకు ఒక షార్ట్ కట్ ఉంటుంది. ఓకే, అకౌంట్స్ వోచర్లోనే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఇది ముందు ఏ టైప్ ఆఫ్ లెడ్జరో ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షనో డిసైడ్ అవ్వండి. ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇది, ఎందులోకి వెళ్ళాలి, టైప్ ఆఫ్ వోచర్ ఏంటి మనకి, పేమెంట్. సో మనం ఏం పే చేసాం, శాలరీ పే చేసాం కాబట్టి పేమెంట్, కాబట్టి పేమెంట్ అనేది తీసేసుకోండి. ఓకే, సో ఇక్కడ పేమెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకేం కావాలి, ఫస్ట్ క్యాష్. ఆల్రెడీ క్యాష్ లెడ్జర్ మన దగ్గర రెడీగా ఉంది, ఇదివరకే క్రియేట్ చేసాం, ఒకసారి క్రియేట్ చేసింది మళ్ళీ క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఓకే, ఇప్పుడు కావాల్సింది ఏంటి, శాలరీస్ అన్నది కావాలి. ఇక్కడంటే ఆల్రెడీ శాలరీస్ ఉంది. ఓకే, ఓపెన్ చేస్తాను, నేనేం చేస్తాను అంటే అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ లెడ్జర్, ఆల్రెడీ ఉన్న శాలరీస్ని నేను డిలీట్ చేస్తున్నా. ఒక లెడ్జర్ని డిలీట్ చేయాలంటే కనుక ఏం చేయాలి, ఇక్కడ ఆల్టర్ మెనూలోకి వెళ్ళండి. ఆల్టర్ మెనూలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ శాలరీస్ అనేది, ఓకే, శాలరీ సెలెక్ట్ చేసాం. ఇది వద్దు అనుకుంటే కనుక ఇక్కడ ఏదైనా ఒక లెడ్జర్ని డిలీట్ చేయాలి అంటే కనుక జస్ట్ ఆల్ట్ డి కొట్టండి. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైతే మనకి లెడ్జర్ శాలరీస్ అన్న లెడ్జర్ డిస్ప్లే అయిందో మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఆల్టర్లోకి వెళ్ళండి. ఆల్టర్లోకి వెళ్ళి మనకు కావాల్సిన లెడ్జర్ ఓపెన్ చేయండి. దాన్ని అవసరం లేదనుకున్నాం, సో అప్పుడు ఏం చేయొచ్చు, ఇక్కడ మీకు చూడండి ఈ బాటంలో చూసినట్లయితే కనుక ఇక్కడ డిలీట్ అన్న ఆప్షన్ కనబడుతూ ఉంటుంది. ఇది ప్రెస్ చేసినా ఓకే, లేకపోతే ఆల్ట్ డి కొట్టినా కూడా ఇది డిలీట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడి నుంచి మనం ఏం చెప్పాం, మన పర్పస్ ఏంటి, ప్రతిసారి లెడ్జర్లోకి వచ్చి లెడ్జర్ని క్రియేట్ చేసే బదులు అకౌంటింగ్ వోచర్ ఎంటర్ చేసేటప్పుడే మనం దాన్ని ఏ విధంగా డిలీట్ చేయొచ్చు, ఏ విధంగా క్రియేట్ చేయాలి అన్నది చెక్ చేయడానికి చూసాం. ఆ ప్రాసెస్లో ప్రీవియస్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని డిలీట్ చేసి వచ్చాం. ఇప్పుడు పేమెంట్లోకి వెళ్దాం. అకౌంట్ క్యాష్, ఇప్పుడు ఏం కావాలి, ఫస్ట్ మనకి శాలరీస్ కదా. సో శాలరీస్ అన్న అకౌంట్ ఉందా, ఇక్కడ లిస్ట్ ఆఫ్ లెడ్జెస్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లెడ్జెస్ లిస్ట్ మొత్తం ఇచ్చేసాడు. ఇక్కడ మనకు కావాల్సిన అకౌంట్ లెడ్జర్ లేదు. సో లెడ్జర్ లేదు కాబట్టి ఇందాకట్లాగా మళ్ళీ గేట్వేలోకి వెళ్ళి అదంతా చేసే బదులు ఇక్కడ డైరెక్ట్గా మీరు ఆల్ట్ సి కొట్టేయండి. ఓకే, కమాండ్ ఏంటి, ఆల్ట్ సి.
టు క్రియేట్ ఏ లెడ్జర్ ఫ్రమ్ voucher entry screen. ఏం చేయాలి? యూస్ ఆల్ట్ ప్లస్ సి, దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఆల్ట్ సి ఇచ్చాం. ఇక్కడ మాకు కావాల్సింది ఏంటి? శాలరీస్ అనేది ఇచ్చేసాం. అండ్ సో డైరెక్ట్ ఇదేంటి? డైరెక్ట్ ఎక్స్పెండిచర్. మనం ఏ గ్రూప్లోకి వస్తుంది? ఇది ఎక్స్పెండిచర్ కాబట్టి ఎక్స్పెండిచర్ అని ఇచ్చేసాం. నెక్స్ట్ ఎస్ఎస్ అని అనేక కావాల్సిన ఆప్షన్స్ అన్ని ఇచ్చేసి యాక్సెప్ట్ చేసేయండి. ఓకే, సో ఇప్పుడు స్పేస్ ఇవ్వండి. ఆటోమేటిక్గా శాలరీస్ అనేది ఇవ్వండి వచ్చేసింది కదా ఇక్కడ. ఓకే, సో శాలరీస్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు అమౌంట్ ఎంత? శాలరీస్ ఎంత? సమ్ అమౌంట్ ఇవ్వండి. ఏదో ఎగ్జాంపుల్గా కదా మనం చేస్తుంది. సరే, ఈడో 10,000 ఇచ్చాడు, 10,000 ఇద్దాం మనం. ఓకే, సో నేరేషన్ ఏంటి ఇక్కడ? నెక్స్ట్ ఏంటి? నేరేషన్. ఒకసారి జూమ్ అవుట్ చేస్తున్నా, మొత్తం స్క్రీన్ ఇది. ఏదైనా చేసేటప్పుడు, నేను టైప్ చేసేటప్పుడు ఫోకస్ చేయడం కోసం మీకు జూమ్ చేస్తున్నాను, చూసుకోండి. బీయింగ్ salaries paid. ఓకే, సో ఆటోమేటిక్గా ఇక్కడ ఎంటర్ అవ్వడంతో యాక్సెప్ట్ ఆర్ నాట్ ఉంటుంది. ఎస్ అని కొట్టేయండి. మళ్ళీ ఇప్పుడు పే చేసిన వోచర్ మళ్ళీ ఒకసారి చూడాలి, తప్పు కొట్టామా రైట్ కొట్టామా అన్నది. అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ పేజప్ కొట్టండి అంతే. పేజప్ కొడితే ప్రీవియస్ వోచర్స్లోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ వోచర్లోనే ఉన్నాం మనం. ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వోచర్ లెడ్జర్ ఏదో క్రియేషన్కి ప్రాబ్లం ఉండి ఆ కంపెనీ క్లోజ్ చేసి ఇంకో దాంట్లోకి ఓపెన్ చేశాను. సో మనం ఏం చేద్దామంటే ఒక్కసారి మళ్ళీ ఆ పేమెంట్ కూడా కొట్టేయండి, ఆ లెడ్జర్ కూడా కొట్టేయండి. ఇంతకుముందు మీకు రెంట్ పే చేసింది వేసాం, కానీ అది మనం ఆ కంపెనీలో ఏదో ప్రాబ్లం ఉండి అది క్లోజ్ చేసి వేరే కంపెనీ ఓపెన్ చేస్తాం. కాబట్టి మనం మొత్తం అన్నీ ఒకసారి ఎంటర్ చేద్దాం. శాలరీ అనేది ఎంటర్ చేసాం, రెంట్ ఇంతకుముందు ఎంటర్ చేసాం కానీ అది ఇందులో లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి రెంట్ పేమెంట్ వోచర్ మళ్ళీ తీసుకోండి. పేమెంట్ వోచర్కి అంటే F5 ఆల్రెడీ మనకి F5 సెలెక్ట్ అయ్యే ఉంది. ఓకే, ఈ సెలెక్ట్ అయ్యి ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? గ్రే కలర్ మోడ్లో ఉంటే కనుక ఆల్రెడీ సెలెక్టెడ్ అనే. ఇలా బ్రైట్ కలర్లో ఉంది అంటే సెలెక్ట్ అవ్వలేదు. మనం ఇది సెలెక్ట్ చేయడంతో ఈ బ్రైట్ కలర్లో ఉంది, డిజేబుల్ గ్రే కలర్లోకి వచ్చేస్తుంది. కొద్దిగా బ్రైట్నెస్ లేకుండా లైట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు F5 కొట్టాము. ఓకే, సో నెక్స్ట్ ఈ ఎంట్రీ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏది కావాలి? ప్రీవియస్ యాక్చువల్గా ఫస్ట్ది సెకండ్ది ఫస్ట్కి వస్తుంది ఇప్పుడు. సో క్యాష్ కొట్టాం. రెంట్ అన్నది లెజర్ లేదు కాబట్టి ఆల్ట్ సి ఇచ్చి అందులో డైరెక్ట్ ఎక్స్పెండిచర్ గ్రూప్లో ప్లేస్ చేసి మనం దీన్ని సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి వచ్చి రెంట్ కొట్టేయండి. రెంట్ అంతా ఎంత ఇచ్చాడు? ఇక్కడ 5,000 ఇచ్చాడు. సో 5,000 ఎంటర్ చేసేయండి. బీయింగ్ పెయిడ్ రెంట్. ఓకే, సో ఇక్కడ చూడండి, మీకు ఎన్నో వోచర్లో ఉన్నాం? ఇప్పుడు మూడులో ఉన్నాం. అదేవిధంగా నెక్స్ట్ పేజప్ కొట్టామనుకోండి, సెకండ్ వోచర్ కనబడుతుంది. మళ్ళీ పేజప్ కొట్టామనుకోండి, ఫస్ట్ వోచర్. సో ప్రీవియస్ వోచర్స్ చెక్ చేయాలి అంటే కనుక ఈ విధంగా పేజప్, పేజ్ డౌన్. పేజప్ కొడతా ఉంటే కనుక టాప్ ప్రీవియస్ వన్ డిస్ప్లే అవుతూ ఉంటుంది, ప్రీవియస్ వోచర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. పేజ్ డౌన్ కొడతా ఉంటే నెక్స్ట్ వోచర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ప్రీవియస్ వోచర్స్లో నుంచి నెక్స్ట్ నుంచి ప్రీవియస్కి స్విచ్ అవటం అన్నది ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మన టాపిక్ వచ్చేద్దాం. నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు? డ్రాయింగ్స్ క్యాపిటల్ క్యాష్ విత్డ్రా ఫర్ పర్సనల్ యూజ్కి వీడేదో క్యాష్ విత్డ్రా చేసాడంట. సో ఈ విత్డ్రా చేసిన క్యాష్ని ఏ విధంగా వేయాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాయింగ్స్ అనే అకౌంట్ ఒకటి, ఇందులో ఏ ఎలిజెస్ ఎఫెక్ట్ అవుతాయి? డ్రాయింగ్స్ ఒకటి, అదేవిధంగా క్యాపిటల్ అన్నది. ఓకే, సో డ్రాయింగ్స్ అన్నది ఏంటి? డ్రాయింగ్స్ అన్నది ఎందులోకి వస్తుంది మనకి? ఇది క్యాపిటల్ అకౌంట్. ఓకే, మన గోల్డెన్ రూల్ షీట్ ఓపెన్ చేయండి. ఇందులో ఏమిచ్చాడు? డ్రాయింగ్స్ అండ్ డివిడెండ్స్. డ్రాయింగ్ ఏమైంది?
డ్రాయింగ్స్ అనేది పెరిగినాయి కాబట్టి డెబిట్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏంటి, అది ఏ రూపంలో తీసుకుంటాడు, వాడు క్యాష్ రూపంలో తీసుకున్నాడు కాబట్టి ఆ ఆస్తి కాబట్టి అది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ డ్రాయింగ్స్ డేటా టు క్యాష్ అని చెప్పి మెన్షన్ చేసాము. అయితే ఇది కూడా ఏంటి, పేమెంట్. ఓకే, టైప్ ఆఫ్ వోచర్ ఏంటి, పేమెంట్. సో ఫస్ట్ డ్రాయింగ్స్ అన్న లెడ్జర్ ఉందా లేదా అన్నది. సో ఇక్కడ ఆల్రెడీ మనం పేమెంట్ స్క్రీన్లోనే ఉన్నాం, దాన్ని చేంజ్ చేయక్కర్లేదు. అయితే క్యాష్ డెబిట్ 50,000 రూపాయలు డెబిట్ అవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ 2 లెడ్జర్స్ ఉన్నాయి, రెంట్ శాలరీస్. మనకి డ్రాయింగ్స్ అన్న లెడ్జర్ లేదు. సో ఏం చేయాలి ఇప్పుడు మీరు చెప్పండి. లెడ్జర్ లేదు కాబట్టి బయటకు వెళ్ళి మళ్ళీ గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళి లెడ్జర్ని క్రియేట్ చేయాలా? అదంతా లేకుండా సింపుల్గా ఏం చెప్పుకున్నాం, క్రియేట్కి ఆల్ట్ సి కొట్టేయండి. ఇప్పుడు డ్రాయింగ్స్. ఓకే, డ్రాయింగ్స్ అన్నది ఎందులోకి వస్తుంది అంటే, వీడు సంస్థలోకి వచ్చేటప్పుడు ఏం తెచ్చాడు, క్యాపిటల్ తెచ్చాడు. కానీ ఇప్పుడు ఆ క్యాపిటల్లోంచి డబ్బును కొంత వాడేసుకుంటున్నాడు. సో ఈ డ్రాయింగ్స్ కూడా క్యాపిటల్ అకౌంట్లోకి వస్తుంది. నెక్స్ట్ ఎంటర్ కొట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎస్. ఓకే, సో ఇప్పుడు డ్రాయింగ్స్ ఎంత 50,000 రూపాయలు డ్రాయింగ్స్. 50,000 వేసేయండి ఇక్కడ. ఓకే, బీయింగ్ డ్రాయింగ్స్, డ్రా ద క్యాష్, ఫర్ పర్సనల్ యూస్. దట్స్ ఇట్. సో ఇంతకుముందు వోచర్, ఈ 2 వోచర్స్ని మనం చెక్ చేయాలి లెడ్జర్స్లో. ఫస్ట్దే చెక్ చేసాం కదా, ప్రీవియస్ వన్. ఒకటి డ్రాయింగ్స్ అన్నది చెక్ చేయలేదు. అదేవిధంగా ఇక్కడ శాలరీస్ పే చేసాం, ఆ శాలరీస్ చెక్ చేయలేదు. ఫస్ట్ వన్ మనం రెంట్ పే చేసినప్పుడు మాత్రం లెడ్జర్లోకి వెళ్ళి చెక్ చేసాం. సో వీటిని కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. సో ఇందులోకి వెళ్ళాలి, డిస్ప్లే, తర్వాత అకౌంట్ బుక్స్, తర్వాత లెడ్జర్, తర్వాత ఇప్పుడు డ్రాయింగ్స్ చూడండి, ఆల్రెడీ డెబిట్ అయింది. ఓకే, డెబిట్ డిస్ప్లే అయింది కదా. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ ఇంకేం కావాలి, క్యాష్. చూడండి, క్యాష్ అన్నది సంస్థలోంచి ఇప్పుడు దాకా వెళ్ళిపోతూనే ఉంది. ఇంతవరకు ఏమీ లోపలికి వచ్చే ట్రాన్సాక్షన్ జరగలేదు వీడికి. సో క్రియేట్ అయిపోయింది. ఇక్కడ కూడా 50,000 రూపాయలు క్రియేట్ అయింది. ఒకటేమో రెంట్ పే చేశాడు, ఇంకోటేమో శాలరీస్ పే చేశాడు, ఇంకోటేమో డ్రాయింగ్స్, వాడి పర్సనల్ ఖర్చుల కోసం డ్రాయింగ్స్ చేశాడు, వాడుకున్నాడు. సో మొత్తం 65,000 రూపాయల క్యాష్ ఇప్పటి వరకు సంస్థలోంచి బయటకు వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ వన్, పెయిడ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇది కూడా ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసాం అనగానే ఖర్చు. ఓకే, పేమెంట్స్ అన్నీ కూడా ఎక్స్పెండిచరే కదా. మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏంటి, ఖర్చా ఆదాయమా? ఖర్చే కదా. సో ఆటోమేటిక్గా ఇది పెరిగింది కాబట్టి డెబిట్. ఏది పే చేసాం, ఏ రూపంలో పే చేసాం, మనం క్యాష్ రూపంలో పే చేసాం కాబట్టి క్యాష్ అనేది తగ్గాలి. సో ఇది క్రియేట్. ఓకే, సో ఇక్కడ చూడండి, డ్రాయింగ్స్ మనకి ఇది ఎందులోకి వస్తుంది. ఫస్ట్ ఏం చెప్తున్నాం, డ్రాయింగ్ అన్నది ఏంటి, ఖర్చు. సో ఖర్చు అన్నది డెబిట్ అయింది. అదేవిధంగా ఇది మనకి క్యాష్ డిక్రీజ్ అయింది కదా, తగ్గిపోయింది, సంస్థలోంచి బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఇది క్రియేట్ అవుతుంది, అంతే కదా. ఓకే, సో డ్రాయింగ్స్ డేటా టు క్యాష్. అయితే ఇది కూడా ఏంటి, మనకి పేమెంట్. సో మళ్ళీ ఇందులోకి రండి, డ్రాయింగ్స్, మళ్ళీ సేమ్ లెడ్జర్. జస్ట్ మినిట్, మనం వోచర్ ఎంట్రీలోకి వెళ్ళిపోతాం. లెడ్జర్లో క్రియేట్ చేసి ఇదంతా చేసే బదులు డైరెక్ట్గా వోచర్ ఎంట్రీలోకి వచ్చేయండి. సో వోచర్ ఎంట్రీలోకి వెళ్ళడానికి షార్ట్ కట్ ఏంటి, వి కదా, అకౌంటింగ్ వోచర్స్లో వి. సో ఇక్కడ ఇది కూడా పేమెంటే కాబట్టి క్యాష్ పే చేసాం, క్యాష్ తీసుకున్నాడు వాడు. డ్రాయింగ్స్ అనేది ఇందులో ఎంటర్ చేసాం, ఎంత 50,000. ఓకే, ఆల్రెడీ
ఎంటర్ చేసాం కదా, సారీ, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. సో ఇది పేమెంట్ చేసాం, క్యాష్ ఎంత, 70,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసాం. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇందులో లెజర్ ఉందా లేదు కదా, ఇక్కడ డిస్ప్లే అయిన లెజర్స్లో ఇన్కమ్ ట్యాక్స్ అనే లెజర్ లేదు. సో ఏం చేయాలి, మళ్ళీ ఆల్ట్ సి కొట్టండి, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కొట్టండి. ఇందులో డైరెక్ట్ ఎక్స్పెండిచర్, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అనేది కంపెనీ యొక్క మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ని బట్టి కొన్ని మారుతూ ఉంటాయి. సో మీరు అది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అన్నది మీరు డిసైడ్ అయ్యి మీ కన్సర్న్ అథారిటీని కనుక్కొని దాని నుంచి చేయండి. ఓకే, స్టాండర్డ్గా అయితే కొన్ని ఏంటంటే డైరెక్ట్, కొన్ని ఇండైరెక్ట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిషనరీ ఉంది, మిషన్ కొన్నాం, ఆ మిషన్ని కొన్నప్పుడు దాని కాస్ట్ 10,000 రూపాయలు అనుకోండి. ఈ 10,000 రూపాయల మిషన్ని కేవలం 10,000 అని చెప్పడానికి లేదు కదా, ఆ మిషన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి. మన ఫరంలోకి రావాలంటే, మన ప్రెమిసెస్లో రావాలంటే ట్రాన్స్పోర్ట్ చేయాలి. అదేవిధంగా తర్వాత అది పోర్టర్స్తో మోపించేదాన్ని అక్కడ ప్లేస్ చేయాలి. సో అటు ట్రాన్స్పోర్టర్స్కి ఇవ్వాలి, పోర్టర్స్కి ఇవ్వాలి, వీళ్ళందరికీ పే చేసింది ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఓకే, యాక్చువల్గా డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అనేది కేవలం మనకి దాన్ని తీసుకురావటం అనేది డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అనుకుందాం, మిషన్ అనేది ఎక్స్పెండిచర్ అనుకుందాం. కానీ ఆ మిషన్ని మన సంస్థలోకి తీసుకురావడానికి దాని మీద ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో టీవీ కొన్నారు, టీవీ ఎంత అయిందంటే ఏం చెప్తాం, 50,000 రూపాయలు అనుకోండి. 50,000 రూపాయల టీవీ అనేది జనరల్గా అయితే అది ఒకటే మీకు లెక్కలోకి వస్తుంది. రియల్ టైంలోకి వచ్చేప్పటికి టీవీ ఎంత అంటే మనం సింపుల్గా 50,000 అయితే 50,000 షోరూమ్ మోడ్కి పే చేసిందో లేకపోతే ఆన్లైన్లో పే చేసిందో మనం చెప్తాం. ఓకే, మీరు ఆన్లైన్ అంటే మళ్ళీ మీరే అనుకుంటారు, ఓకే ఆన్లైన్ పే చేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ కొరియర్ ఛార్జెస్ ఆ డిటీడీసీ వాడో లేకపోతే ఆ కొరియర్ ఇదవుతుంది కాబట్టి ఓకే. అలాగంటే కొరియర్ ఛార్జెస్ పే చేయాలి అనుకోండి, మనం ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పే చేయాలంటే అదేవిధంగా ఆ టెక్నీషియన్ కూడా మనమే పిలిచి మనమే ఫిట్ చేసుకోవాలి. ఆ కంపెనీ వాడు రావడం లేట్ అవుతుంది అనుకోండి, మనకేదో కొత్త టీవీ కొన్నాం ఈరోజు బిగించుకోవాలి, కానీ వాడు 4 days 5 days తర్వాత వస్తాయంటే మనం ఏం చేస్తాం, లోకల్ ఎలక్ట్రీషియన్ ఎవరిని పిలిచి మనం ఫిట్ చేయించుకున్నాం అంటే. సో ఈ కొరియర్ ఛార్జెస్, ఆ ఫిట్టింగ్ ఛార్జెస్ అంతా కలిపి ఒక 5,000 అయింది అనుకోండి. ఇప్పుడు టీవీ కాస్ట్ ఎంత, టీవీ ఎంత అంటే 50,000 అని చెప్తామా, 55,000 అని చెప్తామా, 55,000 చెప్పాలి కదా. సో ఈ 50,000 ఏమో డైరెక్ట్ ఎక్స్పెండిచర్, ఇండైరెక్ట్గా మనం ఖర్చు పెట్టిన ఈ 5,000 ఏమో ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. సో దాన్ని డిపెండ్స్ అది డైరెక్ట్ ఇండైరెక్ట్ అన్నది సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. సో అక్కడ చెక్ చేసుకోండి మీరు. సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టాం, 50,000 రూపాయలు కట్టాం. సో 50,000 ఇచ్చేసాం. బీయింగ్ పెయిడ్ ఐటీ పే చేసినందుకు అని ఇచ్చాము. ఇప్పుడు మళ్ళీ ప్రీవియస్ వోచర్ చూడాలి అంటే కనుక ఏం చేయాలి, పేజ్ అప్. ఓకే, పేజ్ అప్ కొట్టుకుంటూ వెళ్ళండి, మొత్తం 4 వోచర్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి ఇక్కడ. ఈ నేను కాస్త ప్లేస్ చేస్తున్నా అక్కడ చూడండి. ఫస్ట్ 4 ఉంది, తర్వాత పక్కన ప్లేస్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఫస్ట్ 5 ఉంది, తర్వాత 4, తర్వాత 3, 2, 1. ఓకే, ఇప్పుడు మళ్ళీ తిరిగి అకౌంట్ బుక్స్, లెజర్స్, డిస్ప్లే, ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏంటి మనకి డెబిట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇలా ఇన్కమ్ ఇలా ఉందా, డిస్ప్లే, అకౌంట్ బుక్స్, లెడ్జర్, ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, సో డెబిట్ అయింది కదా. ఇక్కడ ఆ వోచర్ నెంబర్ అంతా, ఏ డేట్ని పే చేసాం అనే వివరాలు ఇక్కడ వచ్చేస్తాయి. ఈ డెమో వెర్షన్స్ కాబట్టి, ఎడ్యుకేషనల్ వెర్షన్ కాబట్టి ఒకటే డేట్ ఉంటుంది, డేట్ మార్చడానికి పాసిబిలిటీ ఉండదు. మీరు రియల్ టైమ్ టాలీ కొనుక్కుంటే కనుక కమర్షియల్ ప్యాకేజ్ కొనుక్కుంటే కనుక ఇక్కడ మీరు డేట్లు మార్చుకోవచ్చు. కానీ ఇది ప్రాక్టీస్ కోసమే కాబట్టి ఎడ్యుకేషన్ మోడ్లో ఏం చేస్తాడంటే మనకి డేట్ మార్చడానికి అవకాశం ఇవ్వడు. ఓకే, ఒకవేళ పీరియడ్ కానీ డేట్ కానీ మార్చాలంటే ఇక్కడ ఈ చేంజ్ పీరియడ్ అని ఉంటుంది. అంటే అకౌంటింగ్ బుక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2022 చేస్తున్నాం అనుకోండి, 22 అనేది టైప్ చేసుకోవాలి మనం. చూద్దాం ఇది తీసుకుంటుందా లేదా. 22 to
1 ఏప్రిల్ 22 నుంచి ఫ్రమ్ 1 ఏప్రిల్ 22 నుంచి 31/3/23. ఓకే, పీరియడ్ అలా ఇదేంటి. ఎప్పుడైతే పీరియడ్ మనం మార్చామో చూడండి, ఇప్పుడు పేజ్ అప్ పేజ్ డౌన్ వేస్తే పనిచేయదు. ఎందుకండి, అది ఈ సంవత్సరానికి కాదు కదా. ఓకే, ఇంతకుముందు ఉన్న పీరియడ్ ఏదైతే ఉందో అదే పీరియడ్ పెట్టుకుంటే కానీ మళ్ళీ మీకు అవి డిస్ప్లేలోకి రావు. ఓకే, ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చింది. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ అయిపోయింది. నెక్స్ట్ వన్ అదేవిధంగా కమిషన్ రిసీవ్డ్. కమిషన్ ఏంటి, మనకి కమిషన్ రిసీవ్ అయ్యింది. ఒకసారి కమిషన్ అన్నది వచ్చింది, ఆదాయం. కాబట్టి ఆదాయాన్ని ఏం చేయమన్నాడు చూడండి, రెవెన్యూ. రెవెన్యూ అనేది ఏంటి, రెవెన్యూ ఇంక్రీజ్ అయితే కనుక ఏంటి, క్రెడిట్. అదేవిధంగా సంస్థలోకి మనకి క్యాష్ వచ్చింది, క్యాష్ రూపంలో డిస్కౌంట్ వచ్చింది. లేకపోతే ఇక్కడ ఏమి ఇచ్చాడు క్లియర్గా, ట్రాన్సాక్షన్ ఏమి ఇచ్చాడు చూడండి, కమిషన్ రిసీవ్డ్. కమిషన్ అంటే ఏ రూపంలో వస్తుంది, క్యాష్ రూపంలోనే కదా. సో కమిషన్ అన్నది ఇన్కము, అదేవిధంగా క్యాష్ అన్నది అసెట్. సో కమిషన్ ఎందులో వేయాలి, డెబిట్ చేయాలా క్రెడిట్ చేయాలా చూడండి. కమిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందులోకి వస్తుంది, ఇది ఎక్స్పెండిచరా ఇన్కమా, ఇన్కమ్లోకి వస్తుంది. ఇన్కము మనకి పెరిగిందా తగ్గిందా, కమిషన్ వచ్చింది. మనకి కమిషన్ వచ్చింది అంటే ఏంటి, ఇంక్రీజ్ అయ్యింది. మన దగ్గర ఉన్న అసెట్ మనకి లోపలికి వచ్చింది కాబట్టి ఇంక్రీజ్ అయింది, కాబట్టి కమిషన్ మనకు వచ్చింది. వెళ్తే డిక్రీజ్, వస్తే ఇంక్రీజ్. కాబట్టి దీన్ని ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏమని చెప్పాము, నెక్స్ట్ లెడ్జర్ ఏంటి, క్యాష్. క్యాష్ అన్నది ఏంటి, అసెట్. అసెట్ ఏమైంది, ఇప్పుడు సంస్థలోకి వచ్చింది, డెబిట్. సో డెబిట్ అవ్వాలి. సో సింపుల్ కదా, మన రూల్ సరిపోయింది కదా. ఎప్పుడైనా ప్రతిదీ కూడా ఈ విధంగా పక్కన ఈ షీట్ మీరు పక్కన ఉంచుకున్నట్లయితే కనుక మీకు ఆటోమేటిక్గా ఫస్ట్ ప్రైమరీకి ఏంటి, ఇది ఎందులోకి వస్తుంది అనేది మనకి ఐడియా ఉంది కదా. అది ఇప్పుడు పే చేసాం అంటే ఖర్చు, ఆదాయం వచ్చింది అంటే ఇన్కము. సో దాన్ని బట్టి అక్కడైతే దీనికి ఏమి అకౌంట్స్ నాలెడ్జ్ ఏం అక్కర్లేదు కదా. జనరల్గా ఒక ట్రాన్సాక్షన్ జరగంగాతోటి అది ఖర్చా లేకపోతే ఆదాయం అన్నది చదువుకోవడానికి మీరు చెప్పడానికి మీకు ఏమి అకౌంట్స్ నేర్చుకున్న వాడికి తెలుస్తుంది అన్నది ఏం లేదు కదా. శాలరీస్ పే చేసామంటే దాని అర్థం ఏంటి, ఖర్చే కదా. అది ఇన్ జనరల్గా తెలిసేది. మీకు డిస్కౌంట్ వచ్చింది లేకపోతే ఏదో కమిషన్ వచ్చింది అంటే ఏంటి, మనకి ఆదాయమే కదా. జనరల్ రియల్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. దీనికి ఏదో పెద్ద అకౌంట్స్ అంతా స్టడీ చేయాల్సిన పని ఏం లేదు కదా. సో మీకు ఈ ఇన్కమ్ రిసీవ్ అయిన ట్రాన్సాక్షన్ మనకేంటి, కమిషన్ వచ్చింది కాబట్టి అది ఆదాయం, కాబట్టి ఆదాయం పెరిగింది కాబట్టి క్రెడిట్ చేసాం. ఆస్తి మనకి సంస్థలోకి వచ్చింది కాబట్టి పెరిగింది కాబట్టి ఇది డెబిట్ చేసాం. సో ఒకటి డెబిట్ ఒకటి క్రెడిట్, సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి, క్యాష్ డేటా టు కమిషన్, అంతే కదా. ట్రాన్సాక్షన్ జరగాల్సిందేంటి, క్యాష్ ఏమో వచ్చింది, డెబిట్ చేయాలి. అదేవిధంగా కమిషన్ ఏమో పెరిగింది కాబట్టి దాన్ని క్రియేట్ చేయాలి. మనకి ఆ ప్రిన్సిపల్ సరిపోయిందా లేదో చూసుకోండి. అయితే అదేవిధంగా ఇక్కడ కూడా మళ్ళీ లెడ్జర్ని క్రియేట్ చేయాలి. క్యాష్ అన్న లెడ్జర్ ఆల్రెడీ ఉంది మీ దగ్గర, కానీ కమిషన్ అన్న లెడ్జర్ లేదు కాబట్టి అది క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ ఇది ఎందులోకి వస్తుంది, ఇప్పుడు దాకా అన్నీ పేమెంట్లే చేసుకుంటూ వచ్చాం, అంతా ఖర్చులే ఇప్పుడు దాకా. కానీ ఇప్పుడు ఆదాయం, రిసీట్, మనకి సంస్థలోకి ఇన్కమ్ వచ్చింది కాబట్టి రిసీట్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ అకౌంట్స్ వోచర్లోకి వెళ్ళండి. వోచర్లోకి వెళ్ళడానికి షార్ట్ కట్ ఏంటి, ఇక్కడ ఇది క్లిక్ చేసే బదులు జస్ట్ వి కొట్టండి. గేట్వే ఆఫ్ టాలీలో ఉన్నప్పుడు వి కొడితే ఆటోమేటిక్గా ఇందులోకి వచ్చేస్తాం, వోచర్ ఎంట్రీలోకి వస్తాం. అయితే ప్రీవియస్ ట్రాన్సాక్షన్ మనం ఏం చేస్తాం, పేమెంట్ చేసాం కాబట్టి పేమెంట్లోనే ఉంటుంది. ఇది మనం లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఆ ట్రాన్సాక్షన్ ఉంటుంది మనకి. ఇప్పుడు మనకేం కావాలి, ఇది పేమెంట్ కాదు కదా, రిసీట్. సో ఇక్కడికి వచ్చి రిసీట్ మీద క్లిక్ చేయండి, లేదా F6 అయినా కొట్టండి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, క్యాష్ డేటా టు, మనకి ఇన్కమ్ లెడ్జర్ లేదు, సో లెడ్జర్ క్రియేట్ చేయండి. కమిషన్
కమిషన్ అన్నది ఏంటి? డైరెక్ట్ ఇన్కమా, ఇండైరెక్ట్ ఇన్కమా? యాక్చువల్‌గా మనం ఏ పనైతే చేస్తున్నామో ఆ పని ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే డైరెక్ట్ ఇన్కమ్ అంటాం. ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఏదైనా వస్తువులు అమ్ముతున్నాడు. అమ్మినప్పుడు వచ్చే ఆదాయం రూ. 10 కొన్న వస్తువుని ఖర్చులు రూ. 2 రూ. 12 అయింది. ఆ రూ. 12కి ఇంకో రూ. 3 కలిపి అమ్మితే ఇప్పుడు రూ. 10 కొన్నాడు, రూ. 2 ఖర్చు అయింది, రూ. 15కి అమ్మాడు. అంటే ఇక్కడ మార్జిన్ ఎంత? రూ. 3. ఈ రూ. 3 అన్నది డైరెక్ట్ ఇన్కమ్. ఓకే. అలా కాకుండా వీడికి ఏదైనా కమిషన్ రూపంలో వచ్చింది. సో ఈ కమిషన్ అనేది వీడి బిజినెస్ కాదు, కానీ అయినప్పటికీ కూడా ఆదాయం వచ్చింది. సో అలాంటివి ఏంటంటే డైరెక్ట్ ఇన్కమ్ అని చెప్పకుండా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటాం. అంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఒక బిజినెస్ చేసేటప్పుడు యాక్చువల్ ట్రాన్సాక్షన్ ద్వారా వచ్చే మాత్రం డైరెక్ట్ ఇన్కమ్స్, కానీ అది కాకుండా అక్కడ ఏమైనా అడిషనల్ బెనిఫిట్స్ మనకు వచ్చినాయి అన్నప్పుడు అది ఇండైరెక్ట్ ఇన్కమ్లోకి వెళ్తుంది. సో ఇక్కడ ఇన్వెంటరీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అన్నాడు. సో ఇన్వెంటరీ ఏమైనా ఎఫెక్ట్ అయిందా? ఇక్కడ ఇన్వెంటరీ ఏంటి? స్టాక్. ఆ స్టాక్ గురించి తర్వాత చూద్దాం. మనం ఓన్లీ అకౌంట్స్ ఓన్లీ అన్నదాన్ని మాత్రమే చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా. ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం. అకౌంట్స్లో 2 రకాలు ఉంటాయి. అకౌంట్స్ ఓన్లీనా, లేకపోతే అకౌంట్స్ విత్ ఇన్వెంటరీనా. అకౌంట్స్ ఓన్లీ అంటే ఓన్లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే నమోదు చేయడం అకౌంట్స్ ఓన్లీలోకి వెళ్తుంది. అలా కాకుండా మనం ఇన్వెంటరీ పొజిషన్, స్టాక్ పొజిషన్ కూడా సేల్స్ చేసాం అనుకోండి, లేకపోతే పర్చేస్ చేసాం, సేల్స్ అని రాస్తే ఓకే సరిపోతే అది ఓన్లీ అకౌంట్స్. అలాగంటే ఏం సేల్ చేసాం, పలానా స్టాక్ సేల్ చేసాం అన్నది కూడా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ సంతూర్ సోప్స్ ఎన్ని అమ్మావు అంటే అక్కడ సంతూర్ ఎంత క్వాంటిటీ గూడ్స్ నీ దగ్గర ఉన్నాయి, ఒక్కొక్క క్వాంటిటీ అంటే ఒక్కొక్క యూనిట్ యొక్క ప్రైస్ ఎంత, ఎన్ని యూనిట్స్ అమ్మావు, ఇవన్నీ కూడా చెప్పాలి. అప్పుడు ఇన్వెంటరీలోకి వెళ్తుంది. ఇక్కడ మనం ఇన్వెంటరీ అన్నది తీసుకోలేదు కాబట్టి నో కొట్టేయండి. అదేవిధంగా ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే అది ఇవ్వండి. ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా ఎంటర్ ఇచ్చేస్తాం మనం, యాక్సెప్ట్ కొట్టండి. ఇప్పుడు రిసీట్. ఓకే. కమిషన్ ఎంత వచ్చింది అన్నాడు వీడు? రూ. 25,000 కమిషన్ వచ్చింది. సో రూ. 25,000 ఇక్కడ వేసేసాం. బీయింగ్ కమిషన్ రిసీవ్డ్ సంథింగ్. ఇది ఏమి నేరేషన్ అనేది మ్యాండేటరీనా? మనకి ఐడియా కోసం రాసుకుంటాం అంతవరకే. ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. ఓకే. సో మళ్ళీ యాక్సెప్ట్ కొట్టేయండి. మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి లెడ్జెస్లోకి వెళ్ళి డిస్ప్లే అకౌంట్ బుక్స్లోకి వెళ్ళి అందులోకి వెళ్ళి డిస్ప్లేలోంచి అకౌంట్ బుక్స్లోంచి లెడ్జెస్లోంచి కమిషన్ వచ్చింది కదా, క్రియేట్ అయింది. ఓకే. అదేవిధంగా క్యాష్ లెడ్జర్ చూడండి. ఇప్పుడు చూడండి అన్నీ కూడా బయటికి వెళ్తూ ఉన్నాయి మనకి. ఓకే. సో ఇదంతా ఖర్చు. వేరేజ్ ఇప్పుడు మాత్రం ఆదాయం వచ్చింది మనకి. సంవత్సరాలకి రూ. 25,000 వచ్చింది. క్లోజింగ్ బ్యాలెన్స్ రూ. 1,15,000 మీరు ఖర్చు పెడితే రూ. 25,000 వచ్చింది. సో రూ. 90,000 మీరు నెగిటివ్లో ఉన్నారు, మైనస్. యాక్చువల్గా ఏం చేయాలి? ఇది క్యాపిటల్ అకౌంట్ ఒకటి వీడు సంస్థలోకి ముందు క్యాపిటల్ తీసుకురావాలి. తీసుకురాకుండానే మనం ఈ ట్రాన్సాక్షన్ వేసేస్తున్నాం. మనం ఐడియా కోసం ఏం చేద్దామంటే సంస్థలోకి ట్రాన్సాక్షన్ క్యాపిటల్ వేసుకుంటే అప్పుడు మీకు ఆ లెడ్జర్ కరెక్ట్గా ఉంటుంది. ఓకే. సరే బ్యాక్ వచ్చేద్దాం. మనం ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్స్ వరకు చూడండి. ఓకే. ఓపెన్ చేద్దాం. మనం ఈ క్యాపిటల్ తీసుకొచ్చినట్టు కూడా చూపిద్దాం. అసలు ఇందులో ఈ ఎంట్రీలో వీడి బిజినెస్లోకి క్యాపిటల్ తీసుకొచ్చినట్టు చూపించలేదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే క్యాపిటల్ ఇందులో తీసుకొచ్చినట్టు చూపిద్దాం. తీసుకురావాలంటే కనుక ఏంటి, క్యాష్ సంస్థలోకి వచ్చింది కాబట్టి డెబిట్ చేస్తాం. అదేవిధంగా క్యాపిటల్ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ టాలీలోకి వెళ్ళి ఫస్ట్ ఒక వచ్చు జస్ట్ మినిట్. అకౌంట్స్ ఇన్ఫర్మేషన్, లెడ్జర్, క్రియేట్, క్యాపిటల్, అండ్ క్యాపిటల్ అకౌంట్. ఎంటర్ కొట్టుకుంటూ వెళ్ళిపోండి, యాక్సెప్ట్. ఓకే. బ్యాక్ వచ్చాము, అకౌంటింగ్ వచ్చేస్లోకి వెళ్తున్నాము.
క్యాపిటల్ అకౌంట్ మనకంత 50 లక్షలు తెచ్చాడు అనుకుందాం. ఓకే, ఇప్పుడు నేరేషన్ ఏం రాయలేదు, వదిలేసాం. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి చూడండి, డిస్ప్లే అకౌంట్ బుక్స్ లెడ్జర్ క్యాష్. ఓకే, సో ఇక్కడ ఒక క్యాపిటల్ తీసుకొచ్చినట్టు వేసాం కదా. ఇక్కడ ఇది ఎడిట్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు అని వచ్చింది, మనం 50 లక్షలు అనుకున్నాం అనుకోండి. ఎంటర్ కొట్టుకుంటే వెళ్ళిపోవటం. ఎంటర్ కొడితే దాని మీద మళ్ళీ ఇందులో బ్యాక్ అందులోకి వచ్చేస్తాం. మనం ఎంత అయితే వేయాలనుకున్నామో మళ్ళీ ఇక్కడ మోడిఫై చేసుకోండి, యాక్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, వీడి దగ్గర మొత్తం యాక్చువల్గా ఇది ఏం చేయాలి, మనం క్యాపిటల్ అన్నది ఫస్ట్ బిజినెస్లో ఫస్ట్ రావాలి యాక్చువల్గా. కానీ ఇప్పుడు చేయడానికి ఏం లేదనుకోండి, వోచర్ ఎంట్రీ వేసేటప్పుడు ఫస్ట్ వోచర్ క్యాపిటల్ తీసుకొచ్చినట్టు చూపించాలి. ఇక్కడ ఎగ్జాంపుల్లో మనకి రెంట్ పే చేసిన కాడి నుంచే చూపించాడు తప్పితే వీడు బిజినెస్ బిగిన్ చేసిన ట్రాన్సాక్షన్ చూపించలేదు. మనకు ఐడియా కోసం ఏ ట్రాన్సాక్షన్ ఎందులోకి వెళ్తుంది అని చెక్ చేయడం కోసమే కాబట్టి మనం కంటిన్యూ చేసాం. కానీ ఇక్కడ లెడ్జర్స్ చెక్ చేసేటప్పుడు క్యాష్ బ్యాలెన్స్లో ఈజీగా అర్థమవుతాయి కాబట్టి క్యాపిటల్ రూపంలో వాడు మనకి బిజినెస్లోకి క్యాపిటల్ తీసుకొచ్చినట్టు ఇక్కడ చూపించాము. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేశాడు, 50 లక్షల రూపాయలు బిజినెస్లో తీసుకొచ్చాడు. టోటల్ చూడండి ఇక్కడ మీకు. సో 50 లక్షల రూపాయలు తీసుకొచ్చాడు, 25,000 రూపాయలు ఆదాయం వచ్చింది వాడికి కమిషన్ రూపంలో. ఖర్చు ఎంత, 10,000 రూపాయలు ఏమో శాలరీస్ పే చేశాడు, రెంట్ ఏమో 5,000 రూపాయలు పే చేశాడు, డ్రాయింగ్స్ ఏమో పర్సనల్కి మళ్ళీ తెచ్చిన 5 లక్షల్లో నుంచి 50 లక్షల్లో నుంచి 50,000 తీసుకున్నాడు. మనకి లెక్క సింపుల్గా ఉండాలంటే లేకపోతే 5 లక్షలు చేద్దాం దీన్ని, ఆగండి. ఓకే, ఓ 0 తీసేయండి. ఓకే, సో 5 లక్షల రూపాయలు తీసుకొచ్చాడు, 25,000 రూపాయలు ఖర్చు పెట్టి 25,000 రూపాయలు ఆదాయం వచ్చింది. ఖర్చు ఎంత, 10,000 రూపాయలు ఏమో శాలరీస్కి ఇచ్చాడు, రెంట్ ఏమో 5,000 రూపాయలు ఇచ్చాడు, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఏమో 50,000 రూపాయలు కట్టాడు, అదేవిధంగా కమిషన్ ఏమో కమిషన్ కాదు, ఇన్కమ్ ట్యాక్స్, డ్రాయింగ్స్. ఓకే, సో మొత్తం 1,15,000 రూపాయలు ఖర్చు పెట్టాడు, 25,000 రూపాయలు ఆదాయం వచ్చింది. సో వీడు క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉన్నట్టు, ఇంకా బ్యాలెన్స్ 4,10,000 రూపాయలు క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. సో రియల్ టైంలో ఆలోచించుకుంటూ వెళ్తే మనకి ఈజీ అవుతుంది. సో ఇక్కడ వరకు క్లియరే కదా. మనకి ఏదైనా తేడా జరిగిందా అని చూడాలంటే మనకి ఈ విధంగా ఒక ఐడియా వచ్చేస్తుంది. వీడు ఇక్కడ అనాలిసిస్ చేసుకుంటే ఈ క్యాష్ లెడ్జర్ తీసుకుంటే కనుక లెడ్జెస్లోకి వెళ్ళి క్యాష్ లెడ్జర్ తీసేసుకోండి, మొత్తం మీకు ఒక ఐడియా వస్తుంది మనం చేసింది తప్ప ఒప్ప అన్నది. ఆటోమేటిక్గా వీడు ఫస్ట్ ఏం చెప్తున్నాం, 5 లక్షల రూపాయలు సంవత్సరంలోకి తీసుకొచ్చాడు, 25,000 రూపాయలు ఆదాయం వచ్చింది. ఖర్చు ఏమో ఇది సరిపోయింది కదా. మొత్తం ఖర్చులో నుంచి వచ్చిన ఆదాయం, వీడి తెచ్చిన క్యాపిటల్, ఈ రెండు లెక్క చూసుకున్నట్లయితే కనుక మొత్తం వచ్చిన ఆదాయం వీడి తెచ్చింది కలిపి 5,25,000 రూపాయలు వీడి దగ్గర ఉంది. ఖర్చు ఏమో 1,15,000 రూపాయలు ఖర్చు చేశాడు. ఆటోమేటిక్గా క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత వస్తుంది, 4,10,000. ఓకే, సరిపోయింది కదా. అలా మీరు రియల్ టైంలో ఆలోచిస్తే అకౌంట్స్ తెలకపోయినప్పటికీ కూడా ఈజీగా మనం క్యాల్కులేషన్ చేస్తున్నది కరెక్టా కాదా అన్నది ఐడియా వచ్చేస్తుంది. ఓకే, తర్వాత అదేవిధంగా కమిషన్ పెయిడ్ అన్నాడు. ఓకే, సో కమిషన్ ఇక్కడ వరకు 5 ట్రాన్సాక్షన్స్ నేను చెప్పాను కదా. ఒక పని చేద్దాన్ని, మీకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను ఈరోజు, దీంతో ఇక్కడితో క్లాస్ ఆపేస్తున్నాను. వీటిని మీరు చేసి ఇవ్వండి. కమిషన్ పే చేసినప్పుడు ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా లెడ్జర్ క్రియేట్ చేయాలి, వోచర్ ఎంట్రీ చేయాలి, అదేవిధంగా పర్చేస్ది, గూడ్స్ సేల్ చేసినప్పుడు ఏంటి, డెప్రిషియేషన్ ఏంటి అన్నది ఇది మీరు చేసి చేయండి. ఓకే, సో ఇవాళ క్లాస్లో మనం ఏం చూసాం, మొత్తం మీద అసలు గోల్డెన్ రూల్స్ అంటే అసలు అకౌంట్స్ తెలవని వాళ్ళు కూడా ఈజీగా అకౌంటెన్సీ చేయాలి అంటే కనుక మనం ఒక మోడర్న్ రూల్ ఒకటి చెప్పుకున్నాం, డైలర్ అని చెప్పి. డైలర్ అంటే డి ఫర్ డ్రాయింగ్స్, డివిడెండ్స్, ఈ ఫర్ ఎక్స్పెండిచర్, ఏ ఫర్ అసెట్స్. ఈ మూడిట్లో ఏది ఉన్నప్పటికీ కూడా ఇది డిఫాల్ట్గా డెబిట్ అవుతుంది, డిక్రీజ్ అయితే క్రెడిట్ అవుతుంది. అదేవిధంగా వైస్ వెర్సా, దానికి రివర్స్లో లయబిలిటీ కానీ ఈక్విటీ కానీ రెవెన్యూ కానీ అయితే క్రెడిట్ అవుతాయి.
ఇది ఇంక్రీజ్ అవుతాయి, వేరే డిక్రీజ్ అవుతాయి, డెబిట్ అవుతాయి. ఈ ఒక్క టేబుల్ దగ్గర పెట్టుకుంటే మీకు అకౌంట్స్ వచ్చినా రాకపోయినప్పటికీ కూడా ఈజీగా మీరు జనరల్ ఎంట్రీస్ చేయటం, వోచర్ ఎంట్రీస్, వోచర్స్ని ఎంటర్ చేయడం, అదేవిధంగా లెడ్జెస్ని క్రియేట్ చేయడం అనేది ఈజీ. ఏం లేదు, బేసికల్గా మీకు టాలీలో ఉన్నదంతా కూడా ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ట్రాన్సాక్షన్ జరగకపోతే దాన్ని వోచర్ ఎంట్రీ వేయాలి. మన పని ఏంటంటే కేవలం వోచర్ ఎంట్రీ వేయడం వరకే టాలీలో. అయితే ఈ వోచర్ ఎంట్రీ చేయాలి అంటే ఆల్రెడీ ఆ లెడ్జర్ క్రియేట్ అయ్యి ఉండాలి. మీరు మెయిన్ ఈజీ జాగ్రత్తగా డీల్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి, లెడ్జర్ని క్రియేట్ చేయడం. ఈ లెడ్జర్ని క్రియేట్ చేసేటప్పుడు కరెక్ట్ గ్రూప్లో క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు పేమెంట్స్ని తీసుకెళ్ళి పేమెంట్స్ అన్న లెడ్జర్ క్రియేట్ చేశారు, ఇది ఇన్కమ్ గ్రూప్లో వేస్తే ఏమవుతుంది, ఓకే, తేడా వస్తుంది కదా. సో ఈ పేమెంట్ అన్నది డైరెక్ట్ ఎక్స్పెండిచరా ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అన్నది డిసైడ్ అయ్యి అందులో వేయాలి కరెక్ట్గా. ఈ గ్రూప్స్ కరెక్ట్గా చూసుకోవాలి. ఆ తర్వాత వోచర్ ఎంట్రీస్, ఈ వోచర్ ఎంట్రీస్లో కూడా సేమ్ ఇక్కడ ఏ విధంగా అయితే పేమెంట్ని తీసుకెళ్ళి ఇన్కమ్లో వేస్తే ప్రాబ్లమో, అది ఏ టైప్ ఆఫ్ వోచర్ అన్నది కరెక్ట్గా అండర్స్టాండ్ అవ్వాలి. అది పేమెంటా, రిసీటా, సేల్సా, పర్చేజా, లేకపోతే కాంట్రానా. కాంట్రా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వాడు జరిగిన ట్రాన్సాక్షన్లో ఎక్కడ సంస్థలోకి వెళ్ళేది లేదు, వచ్చేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ని తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేశాడు అనుకోండి, అక్కడ ఏమవుతుంది, వాడికి ఎక్కడ ఏది ఎఫెక్ట్ అవ్వదు కదా, బ్యాలెన్స్ లేని తేడా రావు. ఓవరాల్గా చేతిలో ఉన్న క్యాష్ని తీసుకెళ్ళి బ్యాంక్లో వేసాడు, అలాంటివన్నీ కూడా కాంట్రాలోకి వస్తాయి. ఓకే, సో అదేవిధంగా జనరల్ ఎంట్రీస్లోకి వస్తాయి అవన్నీ తర్వాత అట్లా డిస్కస్ చేద్దాం. పేమెంట్ ఏంటి, రిసీట్ ఏంటి, పర్చేస్, సేల్స్, ఇవన్నీ మనకి ఈజీనే కదా, వాటిని వీటి వరకు ఒకసారి చెక్ చేయండి. సో ఈ టేబుల్ దగ్గర పెట్టుకున్నట్లయితే కనుక మీకు ఓకే, మీకు ఇది డాష్బోర్డ్లో అప్లోడ్ చేస్తాను. ఏది ఏది డెబిట్ చేయాలి, ఏది క్రెడిట్ చేయాలి అన్నది ఈ టేబుల్ని ఫాలో అవుతే ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్ది ఇది ఈ మొత్తం మీకు ఈ షీట్స్ డాష్బోర్డ్లో ప్లేస్ చేస్తాను, వాటిని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.